ఒంగోలు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యంత్రాంగం ప్రాథమికంగా 2 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని సరస్వతి జూనియర్ కాలేజీ, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరస్వతి జూనియర్ కాలేజీలో 400 మందికి పైగా పునరావాసం కల్పించగా, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 102 మందికి పునరావాసం కల్పించారు. భారీ వర్షాల కారణంగా గత రాత్రి నుండి ఇళ్ల మధ్య నీరు చేరి ఇబ్బందులు పడుతున్న పలు కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి గత రాత్రి భోజనం పెట్టారు. ఈ రోజు ఉదయం అల్పాహారం పెట్టారు. చిన్న పిల్లలకు పాలు కూడా అందించారు. ఈ 2 కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా అత్యవసర మందులను అందుబాటులో ఉంచి వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. సరస్వతి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడారు. సకాలంలో అల్పాహారం, భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ, తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుండి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటు యంత్రాంగాన్ని, ఇటు టీడీపీ పార్టీ కేడర్ను అప్రమత్తం చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వారికి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మేయర్ గంగాడ సుజాత వివరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు టీడీపీ క్యాడర్ పూర్తిగా అప్రమత్తమైంది. డివిజన్ల వారీగా టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు వర్ష ప్రభావం కలిగిన ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాలకు చేరుకునే విధంగా ప్రత్యేకంగా ఆటోలను కూడా ఏర్పాటు చేసి కుటుంబాలను తరలిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పాలు, ఆహారం అందేలా టీడీపీ క్యాడర్ దగ్గరుండి చూసుకుంటున్నారు.